Hi everyone, my name is Sai Sidhu. I am studying PUC 1 at Basat Triple College. సో ఈరోజు వచ్చేసి మనం వెస్పర్ థియరీ థియరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. అలాగే ఒక మాలిక్యూల్ ఇచ్చేసి ఆ మాలిక్యూల్కి మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ డ్రా చేయమని చెప్తాడు. అలాగే ఆ మాలిక్యూల్కి మ్యాగ్నెటిక్ నేచర్ ఏంటి, బాండ్ ఆర్డర్ ఎంత అని అడుగుతాడు. సో ఈ రెండు టాపిక్స్ గురించి నేను ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను. సో ఇది మనకి ఎగ్జామ్లో ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్. సో స్టార్ట్ చేద్దాం. సో వెస్పర్ థియరీ ఏం చెప్తుందంటే, ఒక సెంట్రల్ ఆటమ్ అనుకోండి, సెంట్రల్ ఆటమ్ చుట్టూ బాండ్స్ ఉన్నప్పుడు ఆ బాండ్ స్ట్రక్చర్ ఏమవుతుంది, దాని తర్వాత దాని మధ్య బాండ్స్ మధ్య ఉన్న యాంగిల్ ఎంత అనేది వెస్పర్ థియరీ చెప్తుంది. సో ఒక సెంట్రల్ ఆటమ్ చుట్టూ సపోజ్ ఏ అనుకోండి, ఇది ఏ అనుకోండి, 2 బాండ్స్ ఉన్నప్పుడు ఇటొకటి చూడ్డానికి ఎలా ఉంది, లీనియర్గా ఉంది. సో వాటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది, 180 degrees ఉంటుంది. సో 180 degrees లీనియర్ షేప్ 2 బాండ్ పేర్స్ ఉన్నప్పుడు సెంట్రల్ ఆటమ్ చుట్టూ. అదే 3 బాండ్ పేర్స్ ఉన్నప్పుడు, ఒక సెంట్రల్ ఆటమ్ చుట్టూ 3 బాండ్ పేర్స్ ఉన్నప్పుడు దాని స్ట్రక్చర్ నేమ్ వచ్చేసి ట్రయాగోనల్ ప్లానర్ అవుతుంది. యాంగిల్ వచ్చేసి 120 degrees అవుతుంది. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక సెంట్రల్ ఆటమ్ ఇది అనుకోండి, బాండ్ పేర్స్ ఇలా ఉంటాయి, ఇలా అరేంజ్ అయి ఉంటుంది, ట్రయాగోనల్ ప్లానర్. సో ఈ బాండ్ మధ్య ఉన్న యాంగిల్ ఎంత అంటే 120 degrees ఉంటుంది. ఓకే, అలాగే ఇప్పుడు 4 ఉన్నప్పుడు, ఒక సెంట్రల్ ఆటమ్ చుట్టూ 4 బాండ్ పేర్స్ ఉన్నప్పుడు వాటి స్ట్రక్చర్ ఇంకా వాటి యాంగిల్ ఏమవుతుంది, 4 ఉన్నప్పుడు టెట్రాహెడ్రల్ అవుతుంది. అంటే ఇలాగా మనం ఫ్యాన్ తీసుకోవచ్చు, ఎగ్జాంపుల్ ఫ్యాన్ లాగే ఉంటుంది అచ్చం చూడడానికి. సో 4 ఉన్నప్పుడు ఫస్ట్ ట్రయాగోనల్ ప్లానర్గా పెట్టుకున్న తర్వాత పైన ఒకటి బాండ్ పెట్టామనుకోండి. ఇప్పుడు సపోజ్ ఒక 3 వ్యక్తులు ఫ్యాన్ రెక్కలు పట్టుకొని కిందకి లాగారనుకోండి, ఇలాగ టిల్ట్ ఇలా బెండ్ అవుతుంది. బెండ్ అయినప్పుడు దాని షేప్ ఎగ్జాక్ట్గా ఇలాగే ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు వీటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుందంటే 109 degrees 28 minutes ఉంటుంది. సో 109 degrees 28 minutes టెట్రాహెడ్రల్, సెంట్రల్ ఆటమ్ చుట్టూ 4 బాండ్ పేర్స్ ఉన్నప్పుడు. సో అలాగే ఒక సెంట్రల్ ఆటమ్ చుట్టూ 5 బాండ్ పేర్స్ ఉన్నప్పుడు దాని షేప్ ఏమవుతుంది, దాని బట్టి యాంగిల్ ఎంత ఉంటుంది. సో 5 అన్నాం, ఇక్కడి నుంచి ఎలా గుర్తు పెట్టుకుంటారంటే దాని పేరుని 5 అన్నాం కాబట్టి 3+2 చేసుకోండి. 3+2 అంటే ఎంత, 3 అంటే ట్రయాగోనల్ ప్లానర్ మనకు తెలుసు, 2 అంటే బైపిరమిడల్. ఎలా వస్తుందంటే 3 అన్నాం కదా, 3+2 అన్నాం కదా, ట్రయాగోనల్ ప్లానర్. ఓకే, పైన ఒక బాండ్ ప్లస్ అలాగే కింద ఒక బాండ్ ఇచ్చాను అనుకోండి, ఇది ట్రయాగోనల్ బైపిరమిడల్ అవుతుంది. సో ఇలా పైనుంచి ఒక పిరమిడ్ వస్తుంది, కింద నుంచి ఒక పిరమిడ్ వస్తుంది. ఇది చూడడానికి ట్రయాగోనల్ లాగా ఉంది. సో దాని నేమ్ వచ్చేసి ట్రయాగోనల్ బైపిరమిడల్. సో వాటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుందంటే 120 degrees 90 degrees. సో అలాగే ఒక సెంట్రల్ ఆటమ్ చుట్టూ 6 బాండ్ పేర్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆక్టాహెడ్రల్ అవుతుంది. దాన్ని యాక్చువల్గా అయితే మనం ఇప్పుడు 3+2 అని చెప్పేసి ట్రయాగోనల్ బైపిరమిడల్ అన్నట్టు దీనికి కూడా 4+2 చెప్పేసి స్క్వేర్ బైపిరమిడల్ అనొచ్చు, కానీ దానికి ఆక్టాహెడ్రల్ అని పిలుస్తారు. ఎలా ఉంటుందంటే 4+2 అన్నాం కదా, 4 ఇలా ఫస్ట్ 4 ఇలా అరేంజ్ చేసుకోండి. యాక్సెస్ ఇప్పుడు వై యాక్సెస్ ఎక్స్ యాక్సెస్ ఉన్నట్టు అరేంజ్ చేసుకుంటే ఇలా ఉందో అనుకోండి. ఇలా ఉన్న తర్వాత కనిపిస్తుంది, ఇలా ఉన్న తర్వాత పైన ఒకటి కింద ఒకటి. పైన చూసుకుంటే ఇది ఎలా ఉంది, స్క్వేర్ ప్లానర్ లాగా ఉంది. స్క్వేర్ ప్లానరా, పైన ఒక బాండ్ ఉంది, కింద ఒక బాండ్ ఉంది, అంతే కదా, 4 1 2. సో ఇది ఎలా ఉంటుంది, స్క్వేర్ బైపిరమిడల్ అనొచ్చు, కానీ అనకూడదు, ఆక్టాహెడ్రల్. దాని స్ట్రక్చర్ నేమ్ వచ్చేసి, సరే యాంగిల్ ఎంత ఉంటుందంటే 90 degrees ఉంటుంది. సో అలాగే సెంట్రల్ ఆటమ్ చుట్టూ 7 బాండ్ పేర్స్ ఉన్నప్పుడు దాని స్ట్రక్చర్ నేమ్ ఏంటి అని తెలిస్తే, 7 అన్నాం కాబట్టి 5+2 ఇక్కడ వస్తుంది. మళ్ళీ 5+2 అంటే పెంటాగోనల్ బైపిరమిడల్. 5+2 అంటే సేమ్ అలాగే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకోండి, అలా షేప్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఒకటి చూడండి, ఇక్కడ ఇలా తీసుకుంటే ముందొకటి బాండ్ వస్తుంది, దీని కింద ఇలాగ ఒక బాండ్ వస్తుంది, పైన ఒక బాండ్ వస్తుంది. సో ఇది చూడడానికి పెంటాగోనల్ ప్లానర్ లాగా ఉంది. సో పైన ఇలా బాండ్ ఉండడం వల్ల పైన ఒక పిరమిడ్ షేప్ వస్తుంది, కింద ఒక పిరమిడ్ షేప్ వస్తుంది. సో దాని స్ట్రక్చర్ నేమ్ వచ్చేసి ఎలా ఉందంటే పెంటాగోనల్ బైపిరమిడల్. సో వీటిని మనం యూజ్ చేసి మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఒక మాలిక్యూల్ ఇచ్చారనుకోండి,
దాని స్ట్రక్చర్ ఏంటి అండ్ ఎలా గీయాలి, దాని యాంగిల్ ఎంత ఉంటుందని తెలుసుకోవచ్చు. బాండ్ పేర్స్ 2 ఉండి సెంట్రల్ ఆటం చుట్టూ లోన్ పేర్స్ వచ్చేసి 0 ఉన్నప్పుడు ఇంకా చెప్పుకున్నాం లీనియర్ అవుతుంది. ఎలా ఉంటుంది? సెంట్రల్ ఆటం చుట్టూ 2 బాండ్స్ ఉంటే అది లీనియర్ లాగా ఉంటుంది, దాని అది యాంగిల్ 180 degrees ఉంటుంది. సో అది ఇలా ఉంటుంది చూడడానికి. అలాగే 1 బాండ్ పేర్ 1 లోన్ పేర్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? 1 బాండ్ పేర్ 1 లోన్ పేర్. సో ఫస్ట్ ఇది చూసుకోండి, 1 బాండ్ పేర్ 1 లోన్ పేర్ అంటే అది టోటల్గా 2 అనుకోండి. 2 ఉన్నప్పుడు మనకి స్ట్రక్చర్ ఏమొస్తుంది? లీనియర్ స్ట్రక్చర్. సో సెంట్రల్ ఆటం చుట్టూ ఇలా అనుకోండి. ఒకదాన్ని లోన్ పేర్ చేయండి, ఏదో ఒక దాన్ని లోన్ పేర్ చేశారనుకోండి. ఇది ఎలా ఉంది మళ్ళీ చూడడానికి? అగైన్ లీనియర్ షేప్. సో దీని స్ట్రక్చర్ వచ్చేసి లీనియర్ అవుతుంది. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు 3 బాండ్స్ ఉన్నప్పుడు 0 లోన్ పేర్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ట్రయాగోనల్ ప్లానర్. సో ఎలా ఉంటుంది? ఇదొకటి. అలాగే 3 బాండ్ పేర్ కాకుండా 2 బాండ్ పేర్ 1 లోన్ పేర్ ఉన్నప్పుడు సేమ్ ఫస్ట్ ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఒకదాన్ని లోన్ పేర్ చేయమంటున్నాడు. 3 బాండ్స్ ఉన్న దాంట్లో ఒకదాన్ని లోన్ పేర్ చేస్తే దాని స్ట్రక్చర్ ఏమవుతుంది అన్నాడు. సో లోన్ పేర్ చేయాలంటే పైన దీన్ని లోన్ పేర్ చేద్దాం. దాని షేప్ ఏమవుతుందంటే ఇలా ఉన్నప్పుడు ఒకదాన్ని పైన దాన్ని లోన్ పేర్ చేస్తే చూడడానికి షేప్ ఎలా ఉంది? బెంట్ షేప్ ఉంది, వి షేప్ ఉంది. సో దీని షేప్ వచ్చేసి వి షేప్ అవుతుంది, లేదంట బెంట్ షేప్. సో అలాగే ఇంకా పాసిబిలిటీస్ ఉన్నాయా? 1 బాండ్ పేర్ 2 లోన్ పేర్స్ ఉండొచ్చు కదా. 1 బాండ్ పేర్ 2 లోన్ పేర్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇక్కడ సెంట్రల్ ఆటం చుట్టూ ఫస్ట్ 3 పెట్టేసుకుందాం. ఇక్కడ ఎంత 3 ఉన్నాయి, 3 అడ్జస్ట్ చేసుకుంటాం. 3 పెట్టేసుకున్న తర్వాత ఎన్ని లోన్ పేర్స్ చేయమంటున్నాడు? 2 లోన్ పేర్స్ చేయమంటున్నాడు. సో ఏదైనా కింద చేద్దాం. కింద లోన్ పేర్ చేస్తే దీని స్ట్రక్చర్ ఎలా ఉంది? మళ్ళీ లీనియర్గా వచ్చేసింది. సో దీని స్ట్రక్చర్ వచ్చేసి లీనియర్ అవుతుంది, లీనియర్. అలాగే ఇంకా ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? అంతే. 4 బాండ్ పేర్స్ 0 లోన్ పేర్స్ స్ట్రక్చర్ ఏమవుతుంది? టెట్రాహెడ్రల్. సెంట్రల్ ఆటం చుట్టూ 4 బాండ్ పేర్స్ ఉన్నాయి. 4 బాండ్ పేర్స్ ఉన్నాయి. తర్వాత 3 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్ ఉన్నప్పుడు దాని స్ట్రక్చర్ ఏమవుతుందంటే పిరమిడల్. ఎలా అంటే ఒకదాన్ని లోన్ పేర్ చేయమంటున్నాడు, 3 బాండ్ పేర్స్ ఉండాలంట. సో పైన దాన్ని లోన్ పేర్ చేసామనుకోండి, కింద ఒక పిరమిడల్ షేప్ లాగా కూడా వస్తుంది. సో దాన్ని అందుకే పిరమిడల్. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి 2 బాండ్స్ 2 లోన్ పేర్స్ ఎలా ఉంటుంది? 2 బాండ్ పేర్ 2 లోన్ పేర్ అంటే స్ట్రక్చర్ వచ్చేసి ఏ అనే ఒక సెంటర్ ఆటం చుట్టూ 4 తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 బాండ్స్ ఉన్నాయనుకోండి, ఎన్ని చేయాలంట? 2 ఏమో లోన్ పేర్ అవ్వాలి, 2 ఏమో బాండ్ పేర్ అవ్వాలి. సో ఇదొకటి లోన్ పేర్ చేసేసాం అనుకోండి. షేప్ ఎలా ఉంది? బెంట్ షేప్. లేదంటే డి షేప్. బెంట్ అయింది లేదంటే బి షేప్. ఇంకా 1 బాండ్ పేర్ 3 లోన్ పేర్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఒక సెంటర్ ఆటం చుట్టూ 4 బాండ్స్ ఉన్నాయనుకోండి, ఎన్ని కావాలంట? 1 బాండ్ కావాలి, 3 లోన్ పేర్స్ కావాలి. సో వీటిని లోన్ పేర్ చేసేసాం అనుకోండి, ఇదే స్ట్రక్చర్లో ఉంది, లీనియర్లో ఉంది. సో లీనియర్ అవుతుంది, లీనియర్. అలాగే ఇప్పుడు 5 బాండ్ పేర్స్ 0 లోన్ పేర్స్ ఉన్నప్పుడు ఏమని చెప్పుకున్నాం? 3+2. 3 అంటే ట్రయాగోనల్ బైపిరమిడల్. సెంట్రల్ ఆటం చుట్టూ 3 ట్రయాగోనల్ తీసేసుకోండి, పైన ఒకటి కింద ఒకటి. ఓకే, ఇలా ఉంటుంది. సో ఇప్పుడు 4 బాండ్ పేర్స్
1 లోన్ పేర్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే సెంట్రల్ ఆర్డర్ చుట్టూ ఫస్ట్ 4 + 1 5 5 తీసుకోండి 5 1 2 3 4 5. సో ఎన్ని కావాలంటున్నాడు? 4 బాండ్ పేర్స్ కావాలంట, 1 మాత్రం లోన్ పేర్ ఉండాలంట. సో దేన్ని లోన్ పేర్ చేయాలంటే దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందని చెప్పుకున్నాం. ఇలా ఉంటుంది కదా, ట్రయాగనల్ బైపిరమిడల్. దేన్ని లోన్ పేర్ చేయాలంట? ఒక లోన్ పేర్ చేయాలి. దేన్ని చేయాలంటే దీన్ని చేయకూడదు, దీన్ని చేయాలి. ప్లేనార్లో ఉంది చూడండి, దీన్ని చేయాలి. దీన్ని చేస్తే నీకు ఎలా వస్తుందంటే షేప్ దీన్ని చేసినప్పుడు షేప్ ఎలా ఉంది చూడండి, సీసాలా ఉంది. సీసా అంటే ఏంటి? స్కూల్లో ఉంటుంది, అటొకటి ఇటొకటి కూర్చొని ఊగుతూ ఉంటారు అటు ఇటు. సో ఇది ఆ షేప్లో ఉంది కాబట్టి దీనికి ఆ నేమ్ వచ్చింది సీసా. అలాగే 3 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? సేమ్ మళ్ళీ ప్లేనర్లోనే లోన్ పేర్ చేయాలి, ప్లేనర్లోనే. సో 3 ఇలా ప్లేన్లు తీసుకొని ఇదొకటి కింద ఒకటి తీసుకుంటే దీన్ని లోన్ పేర్ చేయాలంట, 2 లోన్ పేర్ చేయాలి. సో ప్లేనర్లో ఉన్నవి 2 లోన్ పేర్ చేసామనుకోండి, అది టీ షేప్ వస్తుంది. ఎలా అంటే ఇలా ఉందనుకోండి షేప్, 2 లోన్ పేర్ చేయాలి. ఈ రెండింటి తీసేస్తే షేప్ ఎలా ఉంది? టీ షేప్. చూడడానికి ఎలా ఉంది? టీ షేప్. సో దాన్ని టీ షేప్ అంటారు. టీ షేప్ ఒక సెంటర్ ఆర్డర్ చుట్టూ నేను 5 అనుకోండి, 5 గీసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 గీసాను. 5 గీసిన తర్వాత రెండు లోన్ పేర్స్ ఏమంటున్నాడు? ఇదొకటి టీ షేప్ లాగా ఉందా? సో ఇంకా పాసిబిలిటీస్ ఏముంది? 1 లోన్ పేర్ 1 బాండ్ పేర్ 4 లోన్ పేర్స్. ఇక్కడ రాస్తున్నా. 1 బాండ్ పేర్ 4 లోన్ పేర్స్ ఉన్నప్పుడు స్ట్రక్చర్ ఏమవుతుంది? 1 4 అంటే ఇప్పుడు ట్రయాగనల్ ప్లేనర్లో ఎన్ని చేయాలంట? 4 లోన్ పేర్స్ చేయాలంట. ఇప్పుడు 2 ఆల్రెడీ చేసాము, ఇంకా 2 చేసేస్తే ఇదొకటి లేదంటే ఇదొకటి దేంట్లో దాన్ని లోన్ పేర్ చేయండి. వేవ రెండింటిని చేస్తే దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఒకటే ఉంటుంది. ఒకటే మిగిలిందంటే లీనియర్ ఉంటుంది. సో లీనియర్ షేప్ వస్తుంది. లీనియర్ తర్వాత దాని షేప్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అవి అనుకున్నాం కదా, తీసుకోండి. ఎన్ని చేయాలి? 4 లోన్ పేర్స్ చేయాలి. ఫస్ట్ ప్లేనర్లో ఉన్న 3ని లోన్ పేర్ చేసాం అనుకోండి. తర్వాత ఇంకోటి ఇదైనా చేయండి లోన్ పేర్. అది ఎలా ఉంది? లీనియర్ షేప్లో ఉంది. సో ఇలాగే ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? అంతే. 5 అయిపోయింది. 6 బాండ్ పేర్స్ 0 లోన్ పేర్స్ ఉన్నప్పుడు ఫస్ట్లో చెప్పుకున్నాం. అలాగే 5 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్ ఉన్నప్పుడు ఏమవుతుంది స్ట్రక్చర్? 6 బాండ్ పేర్స్ 0 లోన్ పేర్స్ 6 బాండ్ పేర్స్ ఉన్నప్పుడు దాని నేమ్ ఏమి వచ్చేస్తుంది? ఆక్టాహెడ్రల్ అంటాం. ఇందాక చెప్తున్నాం ఆక్టాహెడ్రల్. అది ఎలా ఉంటుంది చూడడానికి? ఒక సెంట్రల్ ఆటం చుట్టూ 4 అనేది ప్లానర్లో తీసుకోండి. ఒక సెంట్రల్ ఆటం చుట్టూ 4 అనేది ప్లానర్లో తీసుకుంటే పైన ఒకటి కింద ఒక బాండ్, కింద ఒక బాండ్. సెంట్రల్ ఆటం చుట్టూ తీసుకుంటే పైన ఒకటి కింద ఒకటి. సో ఇది తర్వాత 5 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్ ఉన్నప్పుడు దాని స్ట్రక్చర్ ఏమవుతుంది? సో 5 బాండ్ పేర్ 1 లోన్ పేర్ అన్నాడు కాబట్టి పైనదైనా లోన్ పేర్ చేయండి, కిందదైనా లోన్ పేర్ చేయండి. పైనది లోన్ పేర్ చేస్తే కింద ఒక పిరమిడల్ లా ఉంటుందా? ఒక స్క్వేర్ ప్లానర్ ఉంది చూడండి. ఒక సెంట్రల్ ఆర్డర్ చుట్టూ 5 + 1 అనుకో 6 అనుకోండి. 6 ఉన్నాయి అంటే ఇలా షేప్ రాసిన తర్వాత ఒకదాన్ని లోన్ పేర్ చేయమంటున్నాడు, దీన్ని లోన్ పేర్ చేయమంటున్నాడు. అప్పుడు ఎలా ఉంటుంది అది? ఇది స్క్వేర్ ప్లానరు, కింద ఇలా తీస్తే పిరమిడల్ వస్తుంది. సో అది ఎలా ఉంటుంది? స్క్వేర్ పిరమిడల్. చూపిస్తాను తీసుకుంటే
పైన ఒకటి ఉంటుంది, కింద ఒకటి ఉంటుంది. 6 బాండ్ పేర్స్ ఉన్నప్పుడు పైన ఒకటి, కింద ఒకటి. ఒకదాన్ని లోన్ పేర్ చేయమంటున్నాడు. అంటే పైనదైనా చేయండి, కిందైనా చేయండి. పైన చేసేసాం లోన్ పేరు, కింద ఒకటి మిగిలింది. ఎలా ఉంది? ఇదేమో స్క్వేర్ లాగా ఉంది, స్క్వేర్ ప్లానర్ లాగా ఉంది. కింద ఒకటి బాండ్ పేరు ఉంది. సో కిందటి ఒక లైన్ గీస్తే, అజెంప్షన్ లైన్ గీసుకుంటే అది చూడడానికి స్క్వేర్ బై పిరమిడల్ లాగా ఉంటుంది. సో అందుకే దాని నేమ్ వచ్చేసి స్క్వేర్ పిరమిడల్, స్క్వేర్ ప్లానర్ పిరమిడల్. అండ్ అలాగే 4 బాండ్ పేర్స్, 2 లోన్ పేర్స్ ఉన్నప్పుడు ఏంటి? 4 బాండ్ పేర్స్ అంటున్నాడు. సో ఫస్ట్ ఇలా ఉంటుంది. ఇంకా దాంట్లో 4 బాండ్ పేర్స్ కావాలంటే 2 లోన్ పేర్స్ కావాలంట. 2 లోన్ పేర్స్ కావాలంటే పైన లోన్ పేర్ చేసేద్దాం, కింద ఒక లోన్ పేర్ చేసేద్దాం. అప్పుడు ఎలా ఉంటుంది చూడడానికి? స్క్వేర్ ప్లానర్ మిగులుతుంది. షేప్ ఎలా ఉంటుంది చూడడానికి? స్క్వేర్ ప్లానర్. ఎందుకంటే పైన ఒకటి తీసేస్తున్నాం, కింద ఒకటి తీసేస్తున్నాం, లోన్ పేర్ చేసేస్తున్నాం. సో స్క్వేర్ ప్లానర్ లా ఉంటుంది. సో దీని ఎలా ఉంటుందంటే ఒక సెంటర్ లాట్ అని చుట్టూ 4+2 6 అంటే ఇలా ఒకటి దీన్ని లోన్ పేర్ చేద్దాం, దీన్ని లోన్ పేర్ చేద్దాం. స్క్వేర్ ప్లానర్ వస్తుంది. ఓకే, తర్వాత ఇంకా ఏం పాసిబిలిటీస్ ఉంది? 3 ప్లస్ అంతవరకు ఇవ్వలేదు అనుకుంటా. 4+2 స్క్వేర్ ప్లానర్ ఇక్కడ వరకే ఉంది. ఓకే, ఇక్కడ దాకా. నెక్స్ట్ వచ్చేసి 7 ఇక్కడ దాకా. నెక్స్ట్ 7 బాండ్ పేర్స్, 0 లోన్ పేర్స్. 7 బాండ్ పేర్స్, 0 లోన్ పేర్స్ ఎలా ఉంటుంది? 5+2గా చెప్పుకుందాం అనుకున్నాం. 5+2 అంటే పెంటాగోనల్ బైపిరమిడల్. అంటే ఒక సెంటర్ లాట్ చుట్టూ ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది. పైన ఒకటి, కింద ఒకటి ఉంటుంది. ప్లానర్లో 5 బాండ్స్ ఉంది. పైన ఒక బాండ్, కింద ఒక బాండ్ ఉంటే అది దాని పేరు వచ్చేసి పెంటాగోనల్ బైపిరమిడల్. అలాగే దీనికి ఇంకా ఏం చెప్పొచ్చు? 6+1 ఉందా మనకు? 6+1 సరే. ఇంకా 6 బాండ్ పేర్స్, 1 లోన్ పేర్ ఉన్నప్పుడు ఏమవుతుంది? 6 బాండ్ పేర్స్, 1 లోన్ పేర్. సో ఇలా ఉంది. ఒకదాన్ని లోన్ పేర్ చేయమంటున్నాడు. సో పైన దాన్ని లోన్ పేర్ చేసాం అనుకోండి, చూడడానికి ఎలా ఉంటుంది? కింద ఒక బాండ్ ఉంది కాబట్టి అది పైన ఏమో పెంటాగోనల్ ప్లానర్ ఉంది, కింద ఒక బాండ్ ఉంది. సో కింద నుంచి కిందకి ఒక లైన్, ఇమాజినరీ లైన్ డ్రా చేసుకుంటే పిరమిడల్ షేప్ వస్తుంది. సో దానికి పెంటాగోనల్ పిరమిడల్ అనే పేరు ఉంటుంది. సెంట్రల్ లాట్ చుట్టూ 7 అన్నాడు. సో ఒకదాన్ని లోన్ పేర్ చేస్తే, దీన్ని లోన్ పేర్ చేసాం అనుకోండి, పెంటాగోనల్ కింద ఒక బాండ్ ఉంది, పిరమిడల్ షేప్ అవుతుంది. సో ఇది చెప్పినవి మీరు నేర్చుకుంటే మనం మాలిక్యూల్స్కి ఈజీగా దాని స్ట్రక్చర్ ఏంటి, యాంగిల్ ఎంత ఉంటుంది, బాండ్ యాంగిల్ ఎంత ఉంటుందో కనుక్కోవచ్చు. సో క్వశ్చన్స్ చేద్దాం. సో ఒక మాలిక్యూల్ ఇచ్చేసి దాని స్ట్రక్చర్ ఏంటి, దాని హైబ్రిడైజేషన్ ఏంటి అని అడుగుతాడు. సో స్ట్రక్చర్ తెలియాలంటే ఫస్ట్ బోరాన్ అనేది సెంట్రల్ ఆటం. బోరాన్ అనేది ఏ గ్రూప్కి సంబంధించింది? థర్డ్ గ్రూప్. సో ఇలా పెట్టుకుంటే 3 గ్రూప్స్. ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 3 బాండ్స్ ఉన్నాయి. ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఎఫెక్ట్ అవుతుంది. సో 3 బాండ్స్ ఉన్నప్పుడు సెంట్రల్ ఆటం చుట్టూ 3 బాండ్స్ ఉన్నప్పుడు దాని స్ట్రక్చర్ ఏమవుతుందో చెప్పుకున్నాం. ఒక సెంట్రల్ ఆటం చుట్టూ 3 బాండ్స్ ఉన్నాయంట. సో 3 బాండ్స్ ఉన్నప్పుడు దాని స్ట్రక్చర్ ఏమవుతుందో చెప్పుకున్నాం. ఒక సెంట్రల్ ఆటం చుట్టూ 3 బాండ్స్ ఉన్నాయి. స్ట్రక్చర్ ఎలా ఉంది? ట్రయాగోనల్ ప్లానర్ ఉంది. సో దాని స్ట్రక్చర్ నేమ్ వచ్చేసి ఏముంటుంది? ట్రయాగోనల్ ప్లానర్. ఎలా అరేంజ్ చేయాలి? బి అనే సెంట్రల్ ఆటం చుట్టూ 3 బాండ్ పేర్స్ ఉన్నాయి. ఇలా అరేంజ్ చేసుకొని దాని నేమ్ వచ్చేసి ట్రయాగోనల్ ప్లానర్
అండ్ ఇక్కడ ఒక యాడ్, ఇక్కడ ఒక యాడ్, ఇక్కడ ఒక యాడ్. వాటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుందని చెప్పుకున్నాం, 120 degrees యాంగిల్ అనేది ఉంటుంది. సో దీని హైబ్రిడైజేషన్ ఎంత అని అడుగుతాడు. హైబ్రిడైజేషన్ అడిగినప్పుడు sp2 పక్కన వస్తున్న sp3, sp3d, sp3d2. సో దీని హైబ్రిడైజేషన్ ఎంత అవుతుందో అనేది దీన్ని చూసి చెప్పొచ్చు. ఎన్ని అన్నాడు, 3 బాండ్ పేర్స్ అన్నాడు. ఇక్కడ చూడండి 2 1 3 వస్తుందా. సో దీని హైబ్రిడైజేషన్ ఎంత, sp2 అవుతుంది. దీని హైబ్రిడైజేషన్ sp2. అలాగే దీని స్ట్రక్చర్ ట్రయాంగిల్ ప్లానర్ 120 degrees యాంగిల్ మేక్ చేస్తుంది ఈ బాండ్స్ మధ్య. సో అలాగే ఇంకో మాలిక్యూల్ ఇచ్చేసాడు అనుకోండి, సపోజ్ ఇంకో మాలిక్యూల్ SiCl4. సో సెంట్రల్ ఆటం వచ్చేసి సిలికాన్ అవుతుంది. సిలికాన్ గ్రూప్ నెంబర్ ఎంత, ఇక్కడ పక్కన రాస్తాను. సో సిలికాన్ ఎక్కడ వస్తుంది, కార్బాన్ సిలికాన్ ఏ గ్రూప్కి సంబంధించింది, 4th A. సో 4th A అంటే 4 తీసుకోండి, 4 క్రాస్ ఇంటూ చుక్కలు పెట్టిన తర్వాత ఎన్ని బాండ్స్ ఫామ్ అవుతున్నాయంట, 4 బాండ్స్, ఈచ్ వన్ బాండ్ క్యారీస్. సో క్లోరిన్ 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 క్లోరిన్. సో సిలికాన్ సెంటర్ ఆటం చుట్టూ 4 బాండ్ పేర్స్ ఉన్నాయి. 4 బాండ్ పేర్స్ అంటే టెట్రాహెడ్రల్ ఇలా ఉంటుంది. క్లోరిన్ ప్రతిదీ క్లోరిన్తో బాండ్ ఫామ్ చేస్తుంది. దీని హైబ్రిడైజేషన్ ఎంత, సో 4 అన్నాం కాబట్టి 3 1 4 అవుతుందా. సో దీని హైబ్రిడైజేషన్ ఎంత, sp3. అలాగే ఇంకో మాలిక్యూల్ ఇచ్చాడు, ఇంకో మాలిక్యూల్ వచ్చేసి PCl5. సెంటర్ ఆటం ఏమవుతుంది, ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ గ్రూప్ నెంబర్ ఎంత, ఫాస్ఫరస్ అంటే నైట్రోజన్ ఫాస్ఫరస్. సో 50A అంటే 5 డాట్స్ పెట్టండి, 1 2 3 4 5. ఎన్ని ఫామ్ అవుతుంది, 5 బాండ్స్ ఫామ్ అవుతుంది. దేంతో, క్లోరిన్. సెంట్రల్ ఆటం ఏమవుతుంది, ఫాస్ఫరస్. 5 బాండ్స్ ఉన్నప్పుడు ఏం చెప్పుకున్నాం, 3+2. 3+2 అంటే ట్రయాగోనల్ బైపిరమిడల్. ట్రయాగోనల్ బైపిరమిడల్ అంటే ఇలా వస్తుంది, ఇదొకటి. సో ఇలాగే దాని షేప్ ఉంటుందా. సో క్లోరిన్ 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 క్లోరిన్. స్ట్రక్చర్ నేమ్, ఇక్కడ స్ట్రక్చర్ నేమ్ రాలేదు కదా. స్ట్రక్చర్ నేమ్ వచ్చేసి 4 ఉన్నప్పుడు టెట్రాహెడ్రల్. యాంగిల్ ఎంత ఉంటుందంటే 109 degrees 28 minutes. హైబ్రిడైజేషన్ రాశాను. ఓకే, దీని స్ట్రక్చర్ నేమ్ వచ్చేసి 500 ట్రయాగోనల్ బై పిరమిడల్. ఓకే, యాంగిల్ ఎంత ఉంటుంది, 120 degrees 90 degrees. హైబ్రిడైజేషన్ ఏమవుతుందంటే 5 ఉందా, 5 బాండ్స్ ఉన్నాయా, 5 బాండ్స్ అంటే ఇక్కడ చూడండి sp3d, ఇక్కడ 3 ఇక్కడ 1 ఇక్కడ 1 ఎన్ని అవుతున్నాయి, టోటల్ 5 అవుతున్నాయి. సో దీని హైబ్రిడైజేషన్ ఏమవుతుంది, sp3d. ఇది దీని హైబ్రిడైజేషన్ అవుతుంది. అలాగే ఇంకో మాలిక్యూల్ ఇచ్చాడు, IFI అనే మాలిక్యూల్ ఇచ్చాడు. దాని స్ట్రక్చర్ ఏంటి, హైబ్రిడైజేషన్ ఏంటి అని అడుగుతాడు. అయోడిన్ సెంట్రల్ ఆటం ఏమవుతుంది, అయోడిన్ అంటే ఏ గ్రూప్ సంబంధించింది, క్లోరిన్ బ్రోమైడ్ అయోడైన్. సో 7th A అంటే 7th గ్రూప్ సంబంధించింది. 7 పెట్టండి, 1 2 3 4 5 6 7. ఓకే, 5 బాండ్స్ క్యారీ చేస్తున్నాం. ఒకటి 1 బాండ్ అంటే 1 2 3 4 5. మిగిలింది ఏంటి, ఈ 2 మిగిలిపోయాయి. సో ఇది ఏమవుతాయి, లోన్ పేర్ అయిపోతుంది. లోన్ పేర్ 1 లోన్ పేర్. ఎన్ని బాండ్స్ ఉన్నాయి, 5 బాండ్స్ ఉన్నాయి. సో 5 + 1 6 అంటే సెంట్రల్ ఆటం చుట్టూ 6 బాండ్ పేర్స్ అంటే ఏం చెప్పుకున్నాం, 4 + 2 ఆక్టాహెడ్రల్. సెంట్రల్ ఆటం అయోడిన్ 5 బాండ్స్ 7 6 అన్నాం. ఇలా ఉంటుంది. సో లోన్ పేర్ ఒకటి చేయాలి, ఒకటి లోన్ పేర్ చేయాలి. చేయాలంటే పైనది లోన్ పేర్ చేద్దాం. పైనది లోన్ పేర్. సో F5 F ఒక్కొక్కటి ఫ్లోరిన్తో బాండ్ మేక్ చేస్తుంది, ఫ్లోరిన్. సో యాంగిల్ ఎంత, యాంగిల్ వస్తుంది ఇక్కడ యాంగిల్ 90 ఉంటుంది, కింద కూడా 90.
ఫ్లోరిన్తో బాండ్ మేక్ చేస్తుంది. యాంగిల్ ఎంత 90 డిగ్రీస్ ఉంటుంది. హైబ్రిడైజేషన్ దీని స్ట్రక్చర్ నేమ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చర్ నేమ్ అంటే 6 ఉన్నాయి. 6 అంటే ఆక్టాహెడ్రల్. స్ట్రక్చర్ నేమ్ వచ్చేసి ఆక్టాహెడ్రల్. అలాగే హైబ్రిడైజేషన్ వచ్చేసి ఏమవుతుంది? ఇక్కడ 6 ఉన్నాయి. 6 అంటే ఇక్కడ చూడండి 1 3 4 2 4 2 5 6. సో హైబ్రిడైజేషన్ వచ్చేసి ఏమవుతుంది? sp3 t2 ఇలాగా. సో ఇంకోటి ఇస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి IF7 అనే మాలిక్యూల్కి స్ట్రక్చర్ నేమ్ ఏంటి, అలాగే హైబ్రిడైజేషన్ ఎంత? సో 7 ఇక్కడ హైడ్రోజన్ అంటే 7th గ్రూప్ 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. ఓకే, 7 బాండ్స్ ఉన్నాయంట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క బాండ్ ఇచ్చేద్దాం. 2 3 4 5 6 7. ఓకే, సో 7 అంటే ఎలా? 7 అంటే 5+2. 5 అంటే పెంటాగోనల్ బైపిరమిడల్. ఒక సెంట్రల్ ఆటం అయోడిన్ చుట్టూ పెంటాగోనల్ ప్లానర్ ఉంది. పైన ఒక బాండ్, కింద ఒక బాండ్, ఇలా ఉంటుంది. సో ఈచ్ వన్ ఫ్లోరిన్తో బాండ్ క్రియేట్ చేస్తుంది. ఇలా ఉంటుంది. స్ట్రక్చర్ నేమ్ వచ్చేసి పెంటాగోనల్ బైపిరమిడల్. పెంటాగోనల్ బైపిరమిడల్. అండ్ హైబ్రిడైజేషన్ అంటే చూడండి 7 ఉంది. 7 అంటే sp3d3 రాసుకున్నాం అనుకోండి. 3 3 6 1 7. సో దీని హైబ్రిడైజేషన్ ఎంత అవుతుంది? sp3d3 హైబ్రిడైజేషన్ అవుతుంది. సో ఇలాగే ఒక మాలిక్యూల్ ఇచ్చాడు అనుకోండి, దాని స్ట్రక్చర్ని అలాగే దాని హైబ్రిడైజేషన్ ఏంటో కనుక్కోవచ్చు. ఇంకోటి ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను, అదేంటంటే మాట్ అంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అంటే ఏంటంటే, ఒక ఆటంకి ఎలాగైతే ఆర్బిటాల్స్ ఉంటుందో, అంటే sp(df) అనే ఆర్బిటాల్స్ ఉంటుందో, అలాగే ఒక మాలిక్యూల్కి కూడా ఆర్బిటాల్స్ ఉంటుంది. ఆర్బిటాల్స్ ఏంటంటే సిగ్మా పై. సో దీంట్లో టూ టైప్స్. ఒకటి వచ్చేసి బాండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ BMO, యాంటీ బాండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ABMO. సో ఏమంటాడంటే, ఒక మాలిక్యూల్ ఇచ్చి దాని మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ని వేయమంటాడు. ఒక మాలిక్యూల్ ఇచ్చి మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ వేసి దాని మ్యాగ్నెటిక్ నేచర్ ఎంత, దాని బాండ్ ఆర్డర్ ఎంత అని అడుగుతాడు. సో అది తెలియాలంటే ఫస్ట్ దీని గురించి తెలియాలి. సో బాండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్కి లో ఎనర్జీ ఉంటుంది. దే కన్సిస్ట్ లో ఎనర్జీ. యాంటీ బాండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్కి హై ఎనర్జీ ఉంటుంది. ఇట్ కన్సిస్ట్ హై ఎనర్జీ. అలాగే ఇప్పుడు నేను మ్యాగ్నెటిక్ నేచర్ కనుక్కోమని చెప్తున్నాను కదా. మ్యాగ్నెటిక్ నేచర్ ఎలా కనుక్కుంటామంటే, ఒక ఆర్బిటాల్లో ఆఫ్ ఫీల్డ్ ఎలక్ట్రాన్ ఉంటే దాన్ని మ్యాగ్నెటిక్ నేచర్ వచ్చేసి పారామాగ్నెటిక్ నేచర్ అవుతుంది. అలాగే ఒక ఆర్బిటాల్లో ఫిల్డ్ ఎలక్ట్రాన్స్, పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే అది వచ్చేసి డయామాగ్నెటిక్ నేచర్ అవుతుంది. డయామాగ్నెటిక్ నేచర్ ఇది. ఇప్పుడు అటామిక్ ఆర్బిటాల్స్కి ఎలా? అటామిక్ ఆర్బిటాల్స్ అంటే sp(d)f, ఇది ఆటమ్స్కి. అలాగే మాలిక్యూల్స్ కూడా ఆర్బిటాల్స్ ఉంటాయి. అవి వచ్చేసి సిగ్మా ఇంకా పై. సిగ్మా అనేది s ఆర్బిటాల్కి ఉంటుంది. అండ్ p ఆర్బిటాల్కి ఏ ఆర్బిటాల్ ఉంటుందంటే, pలో px py pz ఉంటుంది. సో px pyకి పై, pzకి సిగ్మా ఆర్బిటాల్ అనేది ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ మాలిక్యూల్స్ చేస్తున్నప్పుడు. దీని ద్వారా మనకి దేనికి ఏ ఆర్బిటాల్ ఇవ్వాలనేది తెలుస్తుంది. సో s ఆర్బిటాల్కి సిగ్మా అనేది ఇస్తాం. సిగ్మా ఆర్బిటాల్ అని s ఆర్బిటాల్కి.
ఎగ్జామ్లో ఏమడుగుతారంటే రైట్ ద మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ ఫర్ O2 or N2 అండ్ క్యాలిక్యులేట్ ద బాండ్ ఆర్డర్ అండ్ ఇట్స్ మ్యాగ్నెటిక్ నేచర్ అని అడుగుతాడు. సో దానికి ముందు కొన్ని మాలిక్యూల్స్ తీసుకుందాం. H2 హైడ్రోజన్ H2కి MOT డయాగ్రామ్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఇది ఒక లైన్ ఇస్తే ఇది ఎనర్జీ బ్యారియర్, ఈ సింబల్ పెట్టాలి చేస్తున్న ప్రతి మాలిక్యూల్కి. ఇలా పెట్టిన తర్వాత ఫస్ట్ హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s 1 ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి 1s1 అంటే ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా. సో ఇదొక 1s, ఇదొక 1s, ఇదొక 1s, ఇదొక 1s. సో ఇవి మాలిక్యులర్ ఆర్బిటాల్ తయారు చేసినప్పుడు కూడా 2వే వస్తాయి. ఒకటి వచ్చేసి యాంటీ బాండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, ఇంకోటి వచ్చేసి బాండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. సో పైన ఒకటి కింద ఒకటి. సో పైన ఏముంటుందంటే యాంటీ బాండ్ మాలిక్యులర్, కింద వచ్చేసి బాండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. సో ఇది ఎందుకు ఇక్కడ రాసామంటే హై ఎనర్జీ అని చెప్పుకున్నాం. యాంటీ బాండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ వచ్చేసి హై ఎనర్జీ, బాండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ వచ్చేసి లో ఎనర్జీ. సో ఇందులో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇందులో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇది కూడా 1s, ఇది కూడా 1s. ఇలా ఇండికేట్ చేస్తాం, ఇలా చూపిస్తాం. ఇది కూడా 1s, ఇది ఒక 1s. టోటల్ ఎన్ని ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసినప్పుడు ఎలా చేయాలంటే కింద దాంట్లో కంప్లీట్గా ఫిల్ అయిన తర్వాతనే నెక్స్ట్ దానికి వెళ్ళాలి. కింద దాంట్లో 1s ఉంది అంటే మ్యాక్సిమం కెపాసిటీ ఎన్ని ఎలక్ట్రాన్స్ హోల్డ్ చేయగలదు? 2 ఎలక్ట్రాన్స్ హోల్డ్ చేయగలదు. సో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ దీనికే వచ్చేసాయి. సో 2 ఎలక్ట్రాన్స్ దీనికి వచ్చేసాయి, మిగతావి ఖాళీ. సో ఇది ఎలా ఉంది? పేర్డ్ ఎలక్ట్రాన్స్, కంప్లీట్గా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఆఫ్ ఫీల్డ్ అయితే కాదు. సో దాని మ్యాగ్నెటిక్ నేచర్ వచ్చేసి ఏమవుతుందంటే డయామాగ్నెటిక్ నేచర్. డయామాగ్నెటిక్ నేచర్. ఒకవేళ ఇది ఆఫ్ ఫీల్డ్ అనుకోండి, ఇక్కడ ఎలక్ట్రాన్ లేదు, 1 ఎలక్ట్రానే ఉంటే పారామాగ్నెటిక్ అవుతుంది. కానీ 2 ఉన్నాయి కాబట్టి డయామాగ్నెటిక్ నేచర్ అవుతుంది. సో బాండ్ ఆర్డర్ ఎలా కనుక్కోవాలి? ఈ మాలిక్యూల్కి మ్యాగ్నెటిక్ నేచర్ కనుక్కున్నాం, బాండ్ ఆర్డర్ ఎలా కనుక్కోవాలి? బాండ్ ఆర్డర్ కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బాండ్ ఎలక్ట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండ్ ఎలక్ట్రాన్స్ డివైడెడ్ బై 2. ఎలక్ట్రాన్స్ బై 2 చేస్తే బాండ్ ఆర్డర్ అనేది వస్తుంది. సో నెంబర్ ఆఫ్ బాండ్ ఎలక్ట్రాన్స్ అంటే బాండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. యాంటీ బాండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో ఎన్ని ఉన్నాయి? 0. సో 2 మైనస్ 0 బై 2 ఎంత అవుతుంది? ఇందులో 2 ఉన్నాయి ఎలక్ట్రాన్స్, పైన యాంటీ బాండ్ ఎలక్ట్రాన్స్ 0 బై డివైడ్ బై 2 ఎంత అవుతుంది? 2 బై 2 1. అంటే దీని బాండ్ ఎంత? 1. హైడ్రోజన్ అనేది 1 బాండ్ మేక్ చేస్తుంది హైడ్రోజన్తో. అలాగే ఇంకో మాలిక్యూల్ H, హైడ్రోజన్ తర్వాత హీలియం మాలిక్యూల్కి M40 డయాగ్రామ్ ఏమని చెప్తాడు? హీలియం అనే మాలిక్యూల్, He2 అనే మాలిక్యూల్, దాని M40 డయాగ్రామ్ ఏంటి అని అడుగుతున్నప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకోవాలి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? 1s2 అవుతుంది. 1s2 అంటే ఇక్కడ ఒకటి 1s2, ఇక్కడ ఒక ఆర్బిటాల్ 1s2, ఇది He, ఇది He. సో రిజల్టెంట్గా మనకి ఎన్ని ఇస్తుంది? రిజల్టెంట్ కూడా 2 వస్తుంది, 2 ఆర్బిటాల్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి యాంటీ బాండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, ఇంకోటి వచ్చేసి బాండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. టోటల్గా ఇందులో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇందులో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 2 4 ఉన్నాయి, 4 ఎలక్ట్రాన్స్. సో కింద దాంట్లో కూడా ఎలక్ట్రాన్స్ ఫిల్ చేద్దాం. 1s ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2వే కెపాసిటీ, మ్యాక్సిమం కెపాసిటీ 2 ఎలక్ట్రాన్స్. సో 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఇచ్చేద్దాం. ఇక్కడ కూడా 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చేస్తే ఎంత అవుతుంది? 1s2 1s2. ఓకే, 1s2 1s2. సో బాండ్ ఆర్డర్ కనుకోండి. దీనికి బాండ్ ఆర్డర్ అంటే బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ బాండ్ మాలిక్యులర్ ఆర్బిటల్ మైనస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ యాంటీ బాండ్ మాలిక్యులర్ ఆర్బిటల్. సో ఇది 2, ఇది 2, 2 మైనస్ 2 0, 0 బై 2 0. సో He2 అనే మాలిక్యూల్ అనేది రాదు. ఒకవేళ మాలిక్యూల్ అనేది జరిగితే, ఇలాంటి మాలిక్యూల్ అనేది ఫామ్ అయితే, బాండ్ ఫామ్ అయితే ఏమవుతుంది? మ్యాగ్నెటిక్ నేచర్ వచ్చేసి డయామాగ్నెటిక్ నేచర్ అవుతుంది. ఇంకా అలాగే ఆర్బిటాల్స్, దీనికి ఏ ఆర్బిటాల్ వస్తుందంటే
ఎస్ కాబట్టి ఎస్ ఆర్బిటాల్కి మనకి తెలుసు సిగ్మా వస్తుంది. ఈ ఎస్ ఆర్బిటాల్కి సిగ్మానే వస్తుంది, కాకపోతే స్టార్ సిగ్మా వస్తుంది ఎందుకంటే ఇది హై ఎనర్జీ. సో దీనికి ఎనర్జీ ఆర్డర్ రాయాలనుకుంటే సిగ్మా లెస్ దెన్ సిగ్మా స్టార్, సిగ్మా 1s2 లెస్ దెన్ సిగ్మా స్టార్ 1s2 అని రాస్తాం. కానీ ఇది బాండ్ ఫామ్ చేయదు. సో అలాగే నెక్స్ట్ లిథియం అనే మాలిక్యూల్కి ఎంబోడీ డయాగ్రామ్ డ్రా చేయమంటే లిథియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి లిథియంకి ఎంత 1s2 2s1 3 లిథియం. సో ఫస్ట్ ఇక్కడ 1s కింద నుంచి ప్లేస్ సరిపోతుంది. ఎనర్జీ బ్యారియర్ తీసిన తర్వాత s ఆర్బిటాల్ ఇందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి లిథియం, ఇది వచ్చేసి లిథియం. ఎన్ని ఇస్తుంది రిజల్టెంట్గా 2 వేస్తుంది. ఇదొకటి ఈచ్ 2 ఎలక్ట్రాన్స్ క్యారీ చేస్తే ఇక్కడ ఎంత ఫీల్ అవుతాయి? ఇక్కడ 2 ఫీల్ అవుతాయి, ఇక్కడ 2 ఫీల్ అవుతాయి. ఇది 1s2, ఇది 1s2. సో ఎస్ ఆర్బిటాల్కి సిగ్మా ఆర్బిటాల్, దీనికి సిగ్మా స్టార్ ఆర్బిటాల్. సో ఎనర్జీ ఆర్డర్ రాయమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్మా స్టార్ తర్వాత నెక్స్ట్ 2s1 ఆర్బిటాల్ రిజల్టెంట్ కూడా 2 ఇస్తుంది. ఇక్కడ ఒకటి ఏఎంబీలో ఒకటి, బిఎంఓలో ఒకటి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంట? 1 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 1 ఎలక్ట్రాన్. సో కింద ఎలక్ట్రాన్లోనే 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోతాయి. పైన ఆర్బిటాల్లో ఏది ఉండదు. ఇక్కడ 2s2 ఆర్బిటాల్ వచ్చేసి సిగ్మా, ఇక్కడ సిగ్మా స్టార్ 2s, ఇక్కడ ఏం లేదు. సో దీనికి బాండ్ ఆర్డర్ కనుక్కోమంటే బాండ్ ఆర్డర్ ఫార్ములా ఏంటంటే బాండ్ ఆర్డర్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ బాండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ మైనస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ యాంటీ బాండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. సో ఇది బాండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ బిఎంఓ, ఇది బిఎంఓ, పైన ఏమవుతాయి? ఏబిఎం, యాంటీ బాండ్ మాలిక్యులర్. సో క్యాలిక్యులేట్ చేస్తే ఇది 2, ఇది 2, 4 మైనస్ యాంటీ బాండ్లో ఎన్ని ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్. ఇందులో ఎలక్ట్రాన్స్ లేవు. సో 2 డివైడెడ్ బై 2 చేస్తే బాండ్ ఆర్డర్ వస్తుంది. 2/2 1. సో లిథియం అనేది 1 బాండ్ లిథియంతో ఫామ్ చేస్తుంది. ఎనర్జీ బ్యారియర్ అనేది పక్కా రాయాలి డయాగ్రామ్ వేస్తున్నప్పుడు. ఈ లిథియంకి మ్యాగ్నెటిక్ నేచర్ ఏమవుతుంది? సో అన్నీ ఫుల్గా ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అయ్యాయి. ఆఫ్ ఫిల్ అయితే ఏది లేదు. సో ఆఫ్ ఫిల్ లేదు కాబట్టి డయామాగ్నెటిక్ నేచర్ అనేది ఉంటుంది. తర్వాత ఇంకా సో మెయిన్గా ఎగ్జామ్లో అడిగేది ఏంటంటే N2 లేదా O2కి మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ వేయమంటాడు. మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ వేయాలంటే ముందు మనం C2 చేద్దాం. C2 అనే మాలిక్యూల్కి మాలిక్యులర్ డయాగ్రామ్ వేద్దాం. ఆర్బిటాల్ డయాగ్రామ్ వేసిన తర్వాత దీనికి చేద్దాం. C2 అంటే దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత? కార్బన్ అంటే కార్బన్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p2, టోటల్గా 6 ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఎనర్జీ బ్యారియర్ తీసుకున్న తర్వాత కింద నుంచి రండి. కింద ఎంత? 2 ఆర్బిటాల్స్, ఏవవి? ఎస్ ఆర్బిటాల్స్. ఎన్ని ఉన్నాయి? 1s2 1s2. ఈచ్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కార్బన్. సో రిజల్టెంట్గా ఎన్ని వస్తాయి? 2 వస్తాయి. అది 2 ఏమవుతుంది? ఒకటేమో బాండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, ఇంకోటేమో యాంటీ బాండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. సో 4 ఉన్నాయి. ఇక్కడ 2 ఫిల్ అవుతాయి, ఇక్కడ 2 ఫిల్ అవుతాయి. దీనికి ఏమొచ్చేస్తుంది? సిగ్మా 1s2 అండ్ సిగ్మా స్టార్ 1s2 అనేది వస్తుంది. అలాగే 2sకి గీస్తే
2s ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 2s2 2 ఎలక్ట్రాన్స్ ఇందులో ఫిల్ అవుతాయి ఇది ఒకటి 2s2 2 ఎలక్ట్రాన్స్ ఇది కార్బన్ రిజల్టెంట్గా ఏం ఇస్తుంది రిజల్టెంట్గా కూడా 2 ఇస్తుంది టోటల్ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోతాయి ఫిల్ అయిన తర్వాత దీనికి సిగ్మా 2s2 ఇది సిగ్మా స్టార్ 2s2గా ఉంటుంది నెక్స్ట్ ఏంటి 2p2 సరిపోతుంది ఇక్కడ రాదు 2s2 అంటే అయిపోయింది 2p p ఆర్బిటల్ అంటే టోటల్గా ఎన్ని ఉంటాయి ఆర్బిటల్స్ 3 ఆర్బిటల్స్ ఉంటాయి ఒక కార్బన్కి ఇక్కడ కార్బన్కి కూడా 3 ఆర్బిటల్స్ ఉంటాయి టోటల్ ఎన్ని ఆర్బిటల్స్ ఉన్నాయి 1 2 3 1 2 3 6 ఆర్బిటల్స్ ఉన్నాయి రిజల్టెంట్గా ఎన్ని రావాలి రిజల్టెంట్గా కూడా 6 ఆర్బిటల్స్ రావాలి సో 3 ఆర్బిటల్స్ వచ్చేసి యాంటీ బాండ్ మాలిక్యులర్కి వెళ్ళిపోతుంది 3 ఆర్బిటల్స్ వచ్చేసి బాండ్ మాలిక్యులర్ ఆర్బిటల్కి వచ్చేస్తుంది సో ఎంత అన్నాం 2p2 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతుంది ప్రెషర్ దాంట్లో రిజల్టెంట్గా ఇది ఎలా రావాలి సో ఇది ఎలా వేయాలంటే ప్లేస్ సరిపోవట్లేదు దీనికోసం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1 2 1 2 అంటే 1 ఆర్బిటల్ తర్వాత 2 ఆర్బిటల్ తర్వాత 1 ఆర్బిటల్ తర్వాత 2 ఆర్బిటల్ కింద ఏముంది 2 ఆర్బిటల్స్ ఇక్కడ ఉంటాయి 2 ఆర్బిటల్స్ అంటే ఒకటి px ఇంకోటి py 2px 2py ఒక్కొక్క దాంట్లో సరే ఫస్ట్ ఇచ్చేద్దాం తర్వాత ఎన్ని ఉండాలి 1 ఆర్బిటల్ అది pz అవుతుంది తర్వాత అలాగే 2 ఆర్బిటల్స్ ఉండాలంట 2 ఆర్బిటల్స్ అంటే px ఒకటి ఉంటుంది py ఒకటి ఉంటుంది ఇంకొక ఆర్బిటల్ అంటే pz అనేది ఒక ఆర్బిటల్ ఉంటుంది సో దీనికి ఎలా రాస్తామంటే ఇందాక ఒకటి చెప్పుకున్నాం సిగ్మా పై 2 ఆర్బిటల్స్ కూడా p ఆర్బిటల్స్కి వస్తుంది ఎలా వస్తుంది px py pz px py pzకి సిగ్మా బాండ్ రెండింటికి సిగ్మా బాండ్ pzకి వచ్చేసరికి ఇందాక ఒకటి చెప్పుకున్నాం px py pz p ఆర్బిటాల్కి సిగ్మా వస్తుంది పై వస్తుంది సో దీనికి పై వచ్చేసి పై ఆర్బిటల్స్ సిగ్మా ఆర్బిటల్ సో px py అంటే ఏ ఆర్బిటల్ వస్తుంది సిగ్మా దీనికి pz అంటే పై దీనికి కూడా సిగ్మా స్టార్ ఉంటుంది స్టార్ రాయాలి సిగ్మా స్టార్ దీనికి పై స్టార్ సో ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇక్కడ ఒకటి ఎలక్ట్రాన్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ కంప్లీట్గా ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ వెళ్తుంది కాబట్టి ఇక్కడే అన్ని ఎలక్ట్రాన్స్ కూడా ఫిల్ అయిపోతాయి సో ఇది కార్బన్ యొక్క మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్ సో దీనిలో ఏందనుకోమంటాడంటే మ్యాగ్నెటిక్ నేచర్ ఏంటి మ్యాగ్నెటిక్ నేచర్ బాండ్ ఆర్డర్ ఎంత మ్యాగ్నెటిక్ నేచర్ ఏమవుతుంది అన్నీ కంప్లీట్గా ఫిల్ అయిపోయాయి ఏది ఆఫ్ ఫిల్డ్గా ఎలక్ట్రాన్ అనేది లేదు సో డయామాగ్నెటిక్ అవుతుంది డయామాగ్నెటిక్ నేచర్ అవుతుంది బాండ్ ఆర్డర్ ఏమవుతుంది బాండ్ ఆర్డర్ అంటే ఏంటి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ బాండ్ మాలిక్యులర్ ఆర్బిటల్ మైనస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ యాంటీ బాండ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ సో క్యాలిక్యులేట్ చేయండి బాండ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఇది కూడా బాండ్ మాలిక్యులర్ ఆర్బిటల్ ఇది కూడా బాండ్ మాలిక్యులర్ ఆర్బిటల్ ఎన్ని ఉన్నాయి 2 2 4 టోటల్గా 8 ఉన్నాయి 8 మైనస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ యాంటీ బాండ్ మాలిక్యులర్ అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఇది 2 ఇది 2 4 ఉన్నాయి ఇందులో ఏవి లేవు సో 4 డివైడ్ బై 2 ఏమొస్తుంది 4/2 అంటే 2 బాండ్స్ ఫామ్ చేస్తుంది కార్బన్ అనేది ఓకే నెక్స్ట్ దీనికి ఎనర్జీ ఆర్డర్ రాయమంటాడు ఎనర్జీ ఆర్డర్ ఎలా రాయాలంటే కింద నుంచి పై వరకు రాయాలి కింద నుంచి స్టార్ట్ చేయాలి ఫస్ట్ కింద ఏంటి sigma 1s2 is less than sigma star 1s2 sigma star 1s2 is less than sigma 2s2 నేను రాసేస్తున్నాను sigma 2s2 less than sigma star 2s2 is less than
పై పిఎక్స్ తర్వాత ఏం రాయాలి, పై పిఎక్స్ తర్వాత ఏం రాయాలి, ఇక్కడ పై పిఎక్స్ ఉంది, ఇది కూడా పై పివై ఉంది, అది లెస్ దెన్ రాయాలా, ఈ రెండు కూడా సేమ్ ఎనర్జీ కలిగి ఉంటుంది, సో ఈక్వల్ టు పెట్టచ్చు ఇక్కడ, సిగ్మా పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా పివై దెన్ లెస్ దెన్ sigma pi px is equal to pi py then less than sigma pz, less than sigma pz, and it is less than mali pi px star px is equal to pi star py, then it's less than sigma star pz, 2pz, 2. సో కార్బన్ ఎందుకు చెప్తున్నానంటే కార్బన్ నైట్రోజన్ వరకు ఇలా ఉంటుంది, ఇలా వేస్తాం p ఆర్బిటల్ వచ్చినప్పుడు మాలిక్యులర్ డయాగ్రామ్. తర్వాత నైట్రోజన్కి అంటే 7 గ్రేటర్ దాన్ 7 ఎలక్ట్రాన్ గ్రేటర్ దాన్ 7 అంటే నైట్రోజన్ కంట ఎక్కువ 1 2 కార్బన్ ఎందుకు చెప్పుకున్నామంటే నైట్రోజన్ వరకు ఇదే మనం వాడతాం, అంటే p ఆర్బిటాల్కి మాలిక్యులర్ డయాగ్రామ్లో ఇలాగే వేస్తాం. తర్వాత ఏమవుతుందంటే నెక్స్ట్ నైట్రోజన్ మాలిక్యూల్ తర్వాత మాలిక్యూల్స్ అంటే O2 మాలిక్యూల్స్కి p ఆర్బిటాల్ వచ్చినప్పుడు దాని డయాగ్రామ్ ఇలా వేయం 1 2 1 2 అంటే ఇక్కడ 1 ఆర్బిటల్ 2 ఆర్బిటల్ తర్వాత 1 ఆర్బిటల్ 2 ఆర్బిటల్స్ వచ్చి వేసాం కదా, అలా వేయము. O2కి ఎలా ఉంటుందంటే 1 2 2 1 అంటే ఇది పైకి వెళ్తుంది, ఇది కిందకు వస్తుంది. సో అది కూడా వేద్దాం. ఫస్ట్ N2 చేద్దాం, N2 చేసిన తర్వాత O2 చేద్దాం. సో C2కి అయితే ఇలా ఉంటుంది మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్. నెక్స్ట్ O2 నెక్స్ట్ ఏంటి O2 కంటే ముందు N2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నైట్రోజన్ 7 1s2 2s2 2p 3 5 6 7 ఓకే రైట్. ఎనర్జీ బ్యారియర్ తర్వాత కింద నుంచి పై వరకు రావాలి, ప్లేస్ సరిపోదు, సో కింద నుంచి లేదంటే పై నుంచి కిందకు వద్దాం. పైన ఫస్ట్ ఏంటి 2p అంటే pకి 3 ఆర్బిటాల్స్, ఈ pలో 3 ఆర్బిటాల్స్, ఇదేంటి 2p3, ఇది 2p3 ఆఫ్ నైట్రోజన్ ఆట. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంట 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 2 3 రిజల్టెంట్ ఎన్ని రావాలి 3 రావాలి. సో 3 రావాలంటే ఇది 1 ఇది 2 చెప్పు 1 2 1 2 ఇది px py ఇది pz ఇది px py ఇది pz. px py అంటే పై, pz అంటే సిగ్మా, px py కి పై, pz అంటే సిగ్మా. ఇక్కడ స్టార్ ఉంటుంది, ఇక్కడ స్టార్ ఉంటుంది. స్టార్ ఎందుకు ఉంటుందంటే ఇవి హై ఎనర్జీ లెవెల్ అని ఇండికేట్ చేయడం కోసం. హై ఎనర్జీ లెవెల్ ఏవి యాంటీ బాండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్, ఇవి బాండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. సో టోటల్గా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఫిల్ చేసుకుంటూ వద్దాం. 1 2 3 4 ఫిల్ అయిపోయినాయి కంప్లీట్గా. తర్వాత 1 2 అంతే 6 ఎలక్ట్రాన్స్ ఇక్కడతో ఫిల్ అయిపోయినాయి. తర్వాత నెక్స్ట్ ఎనర్జీ లెవెల్కి ఎలక్ట్రాన్స్ అనేవి వెళ్ళవు. తర్వాత 2s అంటే 2s2 నైట్రోజన్ ఆటం, ఇక్కడ ఒక 2s ఆర్బిటల్ సరిపోదు, 2s2 నైట్రోజన్. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 1 2 1 2. ఎన్ని ఆర్బిటల్స్ రిజల్టెంట్గా రావాలి 2 ఆర్బిటల్స్ రావాలి. ఒక ఆర్బిటల్ హై ఎనర్జీకి వెళ్ళిపోతే ఇంకో ఆర్బిటల్ లో ఎనర్జీ అంటే బాండ్ మాలిక్యులర్ ఆర్బిటల్కి వచ్చేస్తుంది. 4 అంటే 1 2 3 4. ఇది 2s2 ఇది 2s2. s అంటే ఏం చెప్పాను సిగ్మా, ఇక్కడ సిగ్మా స్టార్ హై ఎనర్జీ లెవెల్ కాబట్టి. తర్వాత
తర్వాత 1s2 అంటే 1s2 నైట్రోజన్ ఆర్బిటాల్ 1s2 నైట్రోజన్ ఆర్బిటాల్. రిజల్టెంట్గా కూడా 2 ఆర్బిటాల్స్ వస్తాయి, ఒకటి ABM ఇంకోటి BMO. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎన్ని ఫిల్ అవ్వాలి? 4 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవ్వాలి. ఈచ్ క్యారీస్ 2 ఎలక్ట్రాన్స్, ఈచ్ ఆర్బిటాల్ క్యారీస్ 2 ఎలక్ట్రాన్స్. దెన్ ఇక్కడ 1s2 s ఆర్బిటాల్కి సిగ్మా, ఇక్కడ పైన దానికి సిగ్మా ప్లస్ స్టార్, సిగ్మా స్టార్ 1s2. సో ఇది N2 యొక్క మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్. ఇక్కడ ఎనర్జీ బ్యారియర్ అనేది ఇండికేట్ చేయడం పక్క ఇండికేట్ చేయాలి. తర్వాత దీనికి బాండ్ ఆర్డర్ కనుక్కోమంటే ఎలాగా? బాండ్ ఆర్డర్ అంటే తెలుసు, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ బాండ్ మాలిక్యులర్ ఆర్బిటల్ మైనస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ యాంటీ బాండ్ మాలిక్యులర్ ఆర్బిటల్. ఎన్ని క్యాలిక్యులేట్ చేయండి. BMO 2 ఎలక్ట్రాన్స్ 4 ఎలక్ట్రాన్స్ 4 ప్లస్ 5 6 ప్లస్ 10 ఎలక్ట్రాన్స్ మైనస్ యాంటీ బాండ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఎన్ని ఉన్నాయి ఎలక్ట్రాన్స్. ఇది 2 4 ఇక్కడ నథింగ్ ఏం లేవు. సో ఇక్కడ 4 వస్తుంది బై డివైడెడ్ బై 2 అంటే ఎంత అవుతుంది? 6/2 అంటే 6/2 3 బాండ్స్ అనేది ఫామ్ చేస్తుంది అంతే కదా. సో N2కి మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్ వేద్దాం. N2 కాన్ఫిగరేషన్ వచ్చేసి N2 అంటే ఎంత? హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్ 1 2 3 4 5 6 7 ఉంటుంది. 1s2 2s2 2p 3 4 5 6 7. సో N2కి మ్యాగ్నెటిక్ చెప్పుకోలేదు, మ్యాగ్నెటిక్ నేచర్ మనం చెప్పుకోలేదు. మ్యాగ్నెటిక్ నేచర్ ఏమవుతుంది? కంప్లీట్గా అన్నీ ఫిల్ అయిపోయాయి కాబట్టి డయామాగ్నెటిక్ నేచర్ వస్తుంది. డయామాగ్నెటిక్ నేచర్ అనేది ఉంటుంది. అండ్ తర్వాత నెక్స్ట్ O2 చేద్దాం. N2 అయిపోయింది, O2. మీరు N2కి ఎనర్జీ ఆర్డర్ కావాలంటే రాయండి, ఇంకా చెప్పినట్టు C2కి లాగే N2కి కూడా ఎనర్జీ ఆర్డర్ రాయాలి. సో O2 చేస్తున్నప్పుడు చెప్పాను కదా, గ్రేటర్ దెన్ అంటే నైట్రోజన్ తర్వాత మాలిక్యూల్స్ అన్నిటికి కూడా 1 2 2 1 అనేది వస్తుంది. అంటే ఏంటిదంటే మనం అరేంజ్ చేస్తున్నప్పుడు p ఆర్బిటాల్ని ఫస్ట్ 1p ఆర్బిటాల్, తర్వాత 2p ఆర్బిటాల్స్, తర్వాత 2p ఆర్బిటాల్స్, దెన్ 1 ఆర్బిటాల్, ఇలా అరేంజ్ చేయాలి O2కి అయితే. సో చేద్దాం. ఎనర్జీ బ్యారియర్ గీసిన తర్వాత దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత? ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్ అంటే 8, 1s2 2s2 2p 4 8 ఉంటాయి. తర్వాత పైనుంచి వద్దాం, ఇది కూడా పైనుంచి వస్తే p ఆర్బిటాల్లో 3 ఆర్బిటాల్స్, దీనిలో 3 ఆర్బిటాల్స్, టోటల్ 6 ఎన్ని ఉన్నాయి? 3p 4 2p 4 1 2 3 4 1 2 3 4. తర్వాత ఎలా రావాలని చెప్పాను? 1 2 2 1 1 2 2 1 అంటే ఇక్కడ 1 ఆర్బిటాల్, ఇక్కడ 2 ఆర్బిటాల్స్,
మళ్ళీ ఇక్కడ 2 ఆర్బిటాల్స్, మళ్ళీ ఇక్కడ 1 ఆర్బిటాల్. ఇదేంటి బాండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్, ఇవేంటి యాంటీ బాండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. వీటికి ఎనర్జీ ఎక్కువ, వీటికి ఎనర్జీ తక్కువ. సో దీని 2p4 2pz4 ఒక ఆర్బిటాల్ కాబట్టి 2pz4. దీనికి px, ఇది py, ఇది కూడా px py, ఇది pz. 2pz 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 2pz. ఓకే, p ఆర్బిటల్ ఉన్నాం కాబట్టి ఏదర్ పై అయినా రావాలి, సిగ్మా అయినా రావాలి. సిగ్మా దేనికి రావాలి, జెడ్కి రావాలి. సో దీనికి సిగ్మా ఇచ్చేద్దాం. పై దేనికి రావాలి, ఎక్స్ అండ్ వైకి రావాలి. సో దీనికి పై ఇద్దాం. తర్వాత కూడా హై ఎనర్జీ లెవెల్లో ఉన్న వాటికి కూడా పై వస్తుంది, కాకపోతే స్టార్ వస్తుంది, పై స్టార్. దీనికి కూడా సిగ్మా వస్తుంది, పీజెడ్కి సిగ్మా ఇంకా స్టార్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది. సో ఇది 2p4 అయిపోయింది. లేదు ఇంకా ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయలే కదా. 1 2 టోటల్ ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. 8 ఉన్నాయి అంటే ఫిల్ చేయాలి, ఫిల్ చేసుకుంటూ రావాలి. 1 2 కంప్లీట్గా ఫిల్ అయిపోయినాయి. 1 2 3 4 1 2 3 ఇప్పుడు 2 2 4 5 6 ఇక్కడ 7 8. ఇక్కడ చూడండి మనకి మ్యాగ్నెటిక్ నేచర్ ఇక్కడే తెలిసిపోతుంది. సో మనం స్టార్టింగ్ పై నుంచి కిందకి వస్తున్నాం కాబట్టి ఇక్కడే మ్యాగ్నెటిక్ నేచర్ తెలిసిపోతుంది. ఏమొస్తుందంటే ఆఫ్ ఫీల్డ్ ఎలక్ట్రాన్స్ అంటే దీని మ్యాగ్నెటిక్ నేచర్ ఏముంటుంది మనం చెప్పుకున్నాం. ఆఫ్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ నేచర్, ఆఫ్ ఫీల్డ్ ఎలక్ట్రాన్స్కి మ్యాగ్నెటిక్ నేచర్ పారామ్యాగ్నెటిక్ నేచర్ వస్తుంది. పారామ్యాగ్నెటిక్ నేచర్ ఉంటుందని చెప్పుకున్నాం. అలాగే ఒకవేళ కంప్లీట్గా ఎలక్ట్రాన్స్ ఫిల్ అయితే డయామ్యాగ్నెటిక్ వస్తుంది. సో ఇక్కడ ఆఫ్ ఫీల్డ్ కాబట్టి పారామ్యాగ్నెటిక్ నేచర్. తర్వాత 2sకి వస్తే నైట్రోజన్ ఆక్సిజన్ మాలిక్యూల్కి 2s2 కంప్లీట్గా 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యి ఉన్నాయి. రిజల్టెంట్ ఆర్బిటాల్స్ కూడా 2 ఉంటాయి. ఒకటేమో యాంటీ బాండ్ మాలిక్యులర్, ఇంకోటేమో బాండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్కి వచ్చేస్తుంది. టోటల్గా 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇందులో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి, ఇందులో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. ఇది 2s2, ఇది 2s2. సో దీనికి ఎస్ అంటే ఏం చెప్పుకున్నాం, ఎస్ అంటే సిగ్మా వస్తుంది, సిగ్మా. దీనికి సిగ్మా కాకపోతే స్టార్ వస్తుంది, హైయర్ ఎనర్జీ లెవెల్ కాబట్టి సిగ్మా స్టార్. దెన్ ఇది అయిపోయిందా. తర్వాత 1s2 అంటే 2 ఎలక్ట్రాన్స్. ఇక్కడ 1s2 2 ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్. తర్వాత రిజల్టెంట్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. సేమ్ 1 ఏమో ఏబిఎంలోకి వెళ్ళిపోతే ఇంకోటి బిఎం. 1 2 3 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. ఇక్కడ 1s2 ఉంటుంది, ఇక్కడ 1s2 ఉంటుంది. తర్వాత ఎస్ అంటే సిగ్మా, ఇక్కడ సిగ్మా స్టార్ హైయర్ ఎనర్జీ లెవెల్. సో ఇది మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్ ఫర్ O2. తర్వాత వచ్చేసి బాండ్ ఆర్డర్ కనుక్కోమంటాడు. దీనికి బాండ్ ఆర్డర్ మనం మ్యాగ్నెటిక్ నేచర్ కనుక్కున్నాం. తర్వాత బాండ్ ఆర్డర్ కనుక్కోమంటే ఏం చేస్తాం, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ బాండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ మైనస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ యాంటీ బాండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. సో బాండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. 10 మైనస్ యాంటీ బాండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇది కదా ఏబిఎంఓ 1 2 3 4 ఇది 5 6 డివైడెడ్ బై 2 6 ఇక్కడ 4/2 అంటే ఎంత 2 బాండ్ అనేది O2 మాలిక్యూల్ ఫామ్ చేస్తుంది. తర్వాత దీనికి ఎనర్జీ ఆర్డర్ రాయవచ్చా, ఎనర్జీ ఆర్డర్ అంటే ఏం చెప్పాను, కింద నుంచి పై వరకు రాసుకుంటూ పోవాలి. సిగ్మా 1s2 లెస్ దెన్ సిగ్మా స్టార్ 1s2 లెస్ దెన్ సిగ్మా 2s2 లెస్ దెన్ సిగ్మా స్టార్ 2s2 లెస్ దెన్ సిగ్మా 2s2 లెస్ దెన్ సిగ్మా ఓకే సిగ్మా 2pz ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ సెటే కదా రాస్తున్నా. ఎనర్జీ ఆర్డర్ సిగ్మా 1s2 లెస్ దెన్ సిగ్మా స్టార్ 1s2 less than sigma 2s2 less than sigma star 2s2 is less than sigma pz is less than pi px less than py రాస్తామా కాదు, sigma px ఈక్వల్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి sigma px is equal to sigma py and less than తర్వాత మళ్ళీ కూడా ఇదే sigma star pi star px మళ్ళీ pi star py is equal to pi star py less than లాస్ట్ లైన్ ఉంది
సిగ్మా స్టార్ 2pz, సిగ్మా స్టార్ 2pz. సో ఇది ఎనర్జీ ఆర్డర్. ఈ మాలిక్యూల్స్కి మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ డ్రా చేసి చూసుకోండి. సో ఏమైనా మిస్టేక్స్ చెప్పుంటే సారీ, నాకు తెలిసిందైతే చెప్పాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.